ప్రియ వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం తెలుగువారికి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఎండు కొబ్బరి ముప్పావు కప్పు, నువ్వులు అర కప్పు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 3, ఉల్లిపాయ 1, వెల్లుల్లి 4 రెమ్మలు, ఉప్పు సరిపడినంత, పసుపు పావు టీ స్పూన్, నూనె 3 స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని ఎండుమిర్చిని, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని, నువ్వులను, వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసి నిమిషం పాటు సన్న మంట మీద వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని సరిపడినంత ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత మూత తీసి పేస్ట్లా తయారయ్యేందుకు సరిపడా నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ నీటిని పోస్తే ముద్దలా కాకుండా నీళ్లలా తయారవుతుంది కనుక జాగ్రత్తగా తగినంత నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ముద్దగా తయారయ్యాక ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని తీసుకొని ముందుగా ఉల్లిపాయలను సన్నగా పొడుగు ముక్కలుగా తరగాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఇంకో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని 3 స్పూన్ల నూనె వేయాలి. నూనె కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కలను వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా అయ్యాక పసుపు వేసుకుని కలపాలి. ఇప్పుడు మసాలా కూర్చుకున్న వంకాయలను నూనెలో వేయించుకున్న ఈ మిశ్రమంలో జాగ్రత్తగా పెట్టుకొని కొద్దిగా కలపాలి. మూత పెట్టి 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే వంకాయలు మాడిపోతాయి. మూత తీసి చూస్తే వంకాయలు బాగా మగ్గి వేగినట్లుగా రంగు మారాయి.
వంకాయలలో మసాలా కూర్చగా మిగిలిన మసాలా ముద్దను వేసి గ్రేవీలా కావడానికి తగినంత నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మరొక 5 నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా తెలుగువారికి బాగా ఇష్టమైన గుత్తి వంకాయ కూరను తయారు చేసుకోవచ్చు. మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం మునక్కాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: తరిగిన మునక్కాడలు 4, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన టమోటాలు 2, తరిగిన పచ్చిమిర్చి 2, పోపు దినుసులు 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూన్, మిరప్పొడి 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 2 స్పూన్లు, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1 స్పూను పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకును వేసి కలుపుతూ వేగనివ్వాలి. ఇలా 1-2 నిమిషాల సేపు సన్నని మంట మీద ఉల్లిపాయ ముక్కలు దోరగా రంగు మారేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు, కట్ చేసి ఉంచుకున్న మునక్కాడ ముక్కలని బాణల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కట్ చేసుకున్న టమోటా ముక్కలను ఇందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి సన్నని మంట మీద దాదాపు 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు టమోటాలు బాగా మగ్గాయి కదా, అలాగే మునక్కాడలు కూడా కొద్దిగా ఉడికాయి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. గ్రేవీ చేయడానికి వీలుగా దాదాపు 3 కప్పుల నీటిని పోసుకొని బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ ఉడుకుతున్న సమయంలో మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మునక్కాడ పులుసును సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మనం రుచికరమైన మునక్కాడ పులుసును తయారు చేసుకోవచ్చు. మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: దోసకాయ 1, కందిపప్పు 1/4 కప్పు, ఉల్లిపాయ 1, టమోటా 1, పచ్చిమిర్చి 2 లేదా 3, ఎండుమిర్చి 1, మిరప్పొడి 1/2 స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, పోపు దినుసులు 1 స్పూను. ఇక్కడ పోపు దినుసులు అనగా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు సమపాలలో కలిపిన మిశ్రమం, వెల్లుల్లి 3 రెమ్మలు, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా కందిపప్పును ఒక బౌల్లోకి తీసుకొని నీటితో శుభ్రపరచుకోవాలి. ఈ శుభ్రపరచుకున్న నీటిని వార్చుకొని మళ్ళీ నీళ్లు పోసి దాదాపు గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ సమయంలో తొక్క తీసి శుభ్రం చేసుకున్న దోసకాయను 2 ముక్కలుగా కట్ చేసి అందులోని గింజలు తీసేయాలి. ఆ తర్వాత దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయను తీసుకుని పొడవాటి చిన్న చిన్న ముక్కలుగాను కట్ చేసుకోవాలి. అదేవిధంగా టమోటాను, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వంటకు సిద్ధం చేసుకోవాలి. నానబెట్టుకున్న పప్పును కుక్కర్లో వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను, టమోటా ముక్కలను, పచ్చిమిర్చిని ఇందులో వేసి తగినన్ని నీరు, సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్ చల్లారాక మూతను తీసి చూస్తే వీడియోలో చూపించిన విధంగా పప్పు ఉడికి ఉంటుంది. ఇలా ఉడకబెట్టుకున్న పప్పుకు ఇప్పుడు తిరగమూత పెట్టుకుందాం. బాణలిని స్టవ్ పై పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూను పోపు గింజలు, 2గా విరిచిన ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కరివేపాకు కూడా వేసి వేయించాలి. తిరగమూత సిద్ధమయ్యాక అందులో కుక్కర్లో ఉడకబెట్టుకున్న పప్పు, దోసకాయ మిశ్రమాన్ని పోసుకొని 1 లేదా 2 నిమిషాలు ఇలా కలియబెడుతూ ఉడికించాలి. ఈ విధంగా ఎంతో రుచికరమైన దోసకాయ పప్పును సిద్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వంటకంపై మీకేమైనా సందేహాలు, సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం టమోటా పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు,
టమోటాలు 3, చింతపండు 5 గ్రాములు, ఉల్లిపాయ 1, కొత్తిమీర చిన్న కట్ట, ఎండుమిర్చి 7, పసుపు ½ టీ స్పూన్, ఉప్పు సరిపడినంత, నూనె 4 స్పూన్లు, నెయ్యి 1 స్పూన్, ఉద్దిపప్పు 1 స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి 3 లేదా 4 రెమ్మలు, జీలకర్ర అర స్పూన్, ఆవాలు అర స్పూన్, మెంతులు 10 గింజలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్లోకి కందిపప్పును తీసుకొని నీళ్లు పోసి బాగా కలుపుతూ శుభ్రపరచుకోవాలి. ఇలా శుభ్రపరచుకున్న కందిపప్పును వేరొక బౌల్లోకి తీసుకొని మునిగే వరకు నీళ్లు పోసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల కందిపప్పు త్వరగా ఉడుకుతుంది. ఈ సమయంలో టమోటాలను, ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లోకి తీసుకోవాలి. ఇందులో ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకొని కట్ చేసిన ఉల్లిపాయ, టమోటా ముక్కలను ఇందులో వెయ్యాలి. ఈ మిశ్రమానికి ఎండుమిర్చి, చింతపండు, పసుపు, తగినంత ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని మంట మీద పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. మంట ఆపిన వెంటనే మూతని తెరవకూడదు. ఒక 5 నిమిషాలు అలాగే ఉంచడం వల్ల కుక్కర్లోని ఆవిరి మెల్లగా బయటకొస్తుంది. ఆ తర్వాత మూతను తెరిచి ఈ ఉడికిన మిశ్రమాన్ని గుత్తికర్రతో బాగా దిద్దుకోవాలి. తొక్క తీసిన వెల్లుల్లి రెమ్మలను కొంచెం మెత్తగా అయ్యేలా దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్ మీద ఒక బాణలి పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి, 3 స్పూన్ల నూనె, మెంతులు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి బాగా కలపాలి. చివర్లో దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు రెమ్మలు కూడా వేసి వేగనివ్వాలి. ఇలా పోపు పెట్టుకున్నాక ఇందులో ఉడికించి పక్కన ఉంచుకున్న కందిపప్పు మిశ్రమాన్ని వేసి కాగనివ్వాలి.
చివరగా దించే ముందు కొత్తిమీర వేయడంతో టమోటా పప్పు సర్వ్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ విధంగా టమోటా పప్పును సిద్ధం చేసుకోవచ్చు. ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బెండకాయలు 300 గ్రాములు, టమోటాలు 2, ఉల్లిపాయలు 2, చింతపండు 10 గ్రాములు, పచ్చిమిర్చి 2 లేదా 3, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు 1 స్పూను. ఇక్కడ పోపు దినుసులు అనగా జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు సమపాలలో కలిపిన మిశ్రమం. మిరప్పొడి 1 స్పూన్, నూనె 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా చింతపండును ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా నీరు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన బెండకాయలను చివర్లు మొదల్ని తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ తరిగిన ముక్కలను బౌల్లోకి తీసుకుందాం. అదేవిధంగా ఉల్లిపాయ, టమోటాలను అలాగే పచ్చిమిర్చిని కూడా తరిగి వంటకు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుందాం. అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 1 లేదా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన దోరగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత టమోటాలను, బెండకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టాలి. ఇలా ఒక 4 నిమిషాల సేపు మూత పెట్టి వేయించడం వల్ల బెండకాయల మిశ్రమం బాగా వేగి మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని, బెల్లాన్ని వేసుకొని మరియు కావలసినన్ని నీటిని పోసుకొని బాగా కలుపుకోవాలి. పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్లు పోసుకోవచ్చు. చివరగా మూత పెట్టి దాదాపు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం రుచికరమైన బెండకాయ పులుసును రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు.
మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.